హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో కూడా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 40,000కి పైగానే శాలరీ వస్తుంది. అక్టోబర్ 1 వరకు అయితే టైం ఉంది అప్లై చేయడానికి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే చూస్తున్నారు కదా, వీడియోని లైక్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. మనకి వెంటనే జాబ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం కెనరా బ్యాంక్ నుంచి కొత్తగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 13th సెప్టెంబర్ నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అలాగే మన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 12th వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఉంది. మనకి అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్గా రావడం జరిగింది. మీకు న్యూస్ పేపర్లో కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే మరి అయితే చూసుకోవచ్చు. 100% ఇదైతే జెన్యూన్ జాబ్స్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. www.rrcmas.in సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది మొత్తం కూడా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ వీడియో కూడా సపరేట్గా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అనేది కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. ఎంత ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి నేనైతే అప్లికేషన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండవలసిన ఏజ్ లిమిట్ కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. January 1, 2026 నాటికి మినిమం 18 years, మ్యాక్సిమం 25 years ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్లో వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. వివిధ రకాల లెవెల్స్ వారీగా వాళ్ళు పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెవెల్ 1, అలాగే లెవెల్ 2, లెవెల్ 3, అలాగే లెవెల్ 4 and 5కి సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ లెవెల్ 1 అంటే గ్రూప్ డి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే లెవెల్ 2, లెవెల్ 3 అంటే టికెట్ కలెక్టర్ సంబంధించినటువంటి పోస్టులు అలా అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ లెవెల్ 1 సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా 46 వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరిగింది. అలాగే లెవెల్ 2 and లెవెల్ 3 సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 16 వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరిగింది. అలాగే లెవెల్ 4 and 5 చూసుకున్నట్లయితే 5 వేకెన్సీస్ అయితే మనకు భర్తీ చేయడం జరిగింది. టోటల్గా మనకు 67 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు భర్తీ చేయడం జరిగింది. అలాగే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు పే స్కేల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెవెల్ 1 సంబంధించి చూసుకున్నట్లయితే 18,000 మీరు పర్ మంత్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే లెవెల్ 2 సంబంధించి చూసుకున్నట్లయితే 19,000 వరకు మీకు పే స్కేల్ అనేది శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లెవెల్ 3 సంబంధించి 21,000, అలాగే లెవెల్ 4 and లెవెల్ 5 సంబంధించి చూసుకున్నట్లయితే 25,000, అలాగే లెవెల్ 5 సంబంధించి 29,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు వచ్చేసి జస్ట్ మీకు బేసిక్ శాలరీ మాత్రమే. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 36,000 వరకు మీకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండవలసిన విద్యా అర్హతలు కూడా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెవెల్స్ వారీగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెవెల్ 1 చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ITI పాస్ అయిన అభ్యర్థులు కూడా లెవెల్ 1కి సంబంధించినటువంటి పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటి పోస్టులకు చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ITI పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే లెవెల్ 4, లెవెల్ 5 సంబంధించినటువంటి పోస్టులకు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా పోస్టుల వారీగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీకు ఏ పోస్టుకు సంబంధించిన విద్యా అర్హతలు ఉంటే దానికి సంబంధించిన పోస్టులకైతే మీరు అప్లై అయితే చేసుకోండి.
అలాగే జాబ్స్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెవెల్స్ వారీగా వాళ్ళైతే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ప్రతి లెవెల్స్‌కి కూడా వాళ్ళైతే స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందనేది ఇక్కడ వాళ్ళు డీటెయిల్డ్‌గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్‌లో. ఇక్కడ దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటి పోస్టులకు చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు స్పోర్ట్స్ సంబంధించినటువంటి డిసిప్లిన్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అథ్లెటిక్స్ సంబంధించి మెన్, అలాగే అథ్లెటిక్ ఉమెన్, బాస్కెట్బాల్ మెన్, అలాగే బాస్కెట్బాల్ ఉమెన్, బాక్సింగ్ మెన్, అలాగే క్రికెట్ మెన్, అలాగే క్రికెట్ ఉమెన్, గోల్ఫ్ మెన్, స్విమ్మింగ్ మెన్, అలాగే టెన్నిస్ మెన్కి సంబంధించినటువంటి ఇక్కడ స్పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన వీటి విభాగాలలో మీకైతే స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకు ఇక్కడ స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్లో కోచ్ అబ్జర్వేషన్ చేసి మన స్కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ లెవెల్ 4 అండ్ లెవెల్ 5 సంబంధించి మనం చూసుకున్నట్లయితే అథ్లెటిక్స్ ఉమెన్, అలాగే బాక్సింగ్ ఉమెన్, అలాగే క్రికెట్ మెన్, టెన్నిస్ మెన్ సంబంధించినటువంటి ఇక్కడ స్పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ లెవెల్ 1 సంబంధించి మనం చూసుకున్నట్లయితే అథ్లెటిక్స్ మెన్, అలాగే అథ్లెటిక్స్ ఉమెన్, అలాగే బాస్కెట్బాల్ మెన్, బాక్సింగ్ ఉమెన్, క్రికెట్ మెన్, క్రికెట్ ఉమెన్, ఫుట్బాల్ మెన్, గోల్ఫ్ మెన్, అలాగే హాకీ మెన్, స్విమ్మింగ్ మెన్, అలాగే వెయిట్ లిఫ్టింగ్ మెన్, అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్లలో విభాగాలలో మీరైతే ట్రయల్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. మీరైతే ఒకసారి అయితే నోటిఫికేషన్ అయితే డీటెయిల్డ్గా చూసుకొని అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీరు మంచి స్కోర్ చేసినట్లయితే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు షార్ట్ లిస్ట్ అయినారంటే మీకు మ్యాక్సిమం జాబ్ వచ్చేసినట్లే. అలాగే ఇక్కడ మీ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ ఈవెంట్స్ అనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి స్పోర్ట్స్లలో మీకైతే సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తానికి మనకైతే స్పోర్ట్స్ కోటాలో వీళ్ళైతే పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. మీకు గనక డిస్టిక్ లెవెల్, లేదంటే మండల్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్పోర్ట్స్ విభాగాలలో మీకైతే సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్లకు సంబంధించి వాళ్ళైతే వెయిటేజ్ అయితే తీస్తామని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నాన్ ఫిట్ ఉన్న అభ్యర్థులకైతే 25 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫిట్ ఉన్న అభ్యర్థులకైతే మోర్ దెన్ 25 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కోచ్ అబ్జర్వేషన్లో మనకు ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి 40 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్లో మీకైతే వెయిటేజ్ అయితే తీస్తామని ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్, అలాగే కోచ్ అబ్జర్వేషన్ సంబంధించి 40 మార్క్స్ అయితే వీళ్ళు మ్యాక్సిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అచీవ్మెంట్స్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 50 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 10 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్కి అయితే మీకైతే ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే మీకు అయితే రావాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. లెవెల్ 4, లెవెల్ 5 సంబంధించి 70 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించి 65 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే లెవెల్ 1 సంబంధించి 60 మార్క్స్ అయితే మీకు అయితే రావాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా మీకైతే వెయిటేజ్ అయితే ఉన్నట్లయితే మీరైతే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే అయిపోయినట్లే. మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకైతే మ్యాక్సిమం జాబ్ వచ్చినట్లే. ఈ విధంగా వీళ్ళైతే సెలెక్షన్ చేసి మీకైతే జాబ్ అయితే కల్పిస్తున్నారు. అందరూ ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకొని మనకు స్పోర్ట్స్ కోటాలో మనకు పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరికైతే సర్టిఫికేట్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉందో అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సౌతర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సంబంధించినటువంటి సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటాలో మనకు భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇలాంటి మంచి ఆపర్చునిటీ మళ్ళీ అయితే రాదు. మనకు స్పోర్ట్స్ కోటాలో మనకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ లింక్స్ అలాగే నోటిఫికేషన్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోనైతే మెన్షన్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.